నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు అవకు మండలంలో నిరుపేదలకు భూ పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వెల్దుర్తి మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ వీక్షించి అభినందించిన మండల విద్యాశాఖ అధికారి వికారాబాద్ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవం లాంఛనంగా ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జనసేన మీటింగులో నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ వైసీపీది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని తీవ్ర ఆరోపణలు నంద్యాల జిల్లా అవకు మండలంకి చెందిన నిరుపేదలకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో భూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. అవకు పట్టణంలో 244 మంది లబ్ధిదారులకు పట్టాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదివారం నాడు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రసాద్ బాబు, వైసీపీ మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ముందుగా 2014 నుంచి 2019 చూసుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా అసత్య ప్రచారాలు చేశారో, అంటే ప్రజలకి పథకాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఏ విధంగా అయితే మోసం చేశారో ఒకసారి గుర్తు చేసుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో జనాలు కష్టపడుతున్నారు, జనాలు ఇబ్బందులు పడుతున్నారు. తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడానికి 2019లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర నిర్వహించడం, ఆ పాదయాత్ర ద్వారా ఏ విధంగా అయితే 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోవడమే కాకుండా వాళ్ళకి అవసరాలు ఏంటి వాటి గురించి లోతుగా ఆలోచించి ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రోజులు కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. మరి ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏ విధంగా అయితే మాటిచ్చాడో దాంట్లో సంక్షేమ పథకాలుగా నవరత్నాలుగా ఈరోజు మన ముందుకి వస్తూ ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో ఏ నాయకుడు, దేశంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో 98% చెప్పిన మాట తప్పకుండా, మడవ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మరి గతంలో ఏ విధంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి వాళ్ళ చిన్న చూపు చూసారో మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 70% రిజర్వేషన్లు ఇదే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి కల్పించడం అనేది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో అది పార్టీకి అతీతంగా మేము పనిచేస్తున్నాం మీకోసం. సో మీరు మనసులో గుర్తు పెట్టుకుని రాబోయే ఎలక్షన్స్ లో మీ అమూల్యమైన ఓటు రామరెడ్డికి వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అవుకి సంబంధించి మీరు ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఎప్పుడు అనుకుంటాము. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా మందికి తెలుసు మేము అందుబాటులో ఉంటామని. భవిష్యత్తులో కూడా మేము ఇట్లానే ఉంటాము. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్టం వచ్చినా కూడా మేము కంపల్సరీ మీకోసం పనిచేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరి చక్కగా తన వాక్చాతుర్యంతో మనందరూ అరించారండి. అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు మరి మగర్ మహారాజు విద్యాశాఖ ఆదేశాల మేరకు వెల్దుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో గత 3 రోజుల నుండి సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రాజెక్ట్స్, పరికృత భాషలు, అప్స్, లోగోస్, చారిత్రక కట్టడాలు, సైన్స్ ఎగ్జిబిషన్ను కేవలం కాగితాలతో విభిన్న రూపాలతో విద్యార్థులు రూపొందించారన్నారు. మండల విద్యాశాఖ అధికారి, ఇతర పాఠశాల విద్యార్థులు
ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని వీక్షించారు. విద్యార్థులను ప్రోత్సహించిన పాఠశాల సిబ్బందిని అభినందించారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను విద్యార్థుల తల్లిదండ్రులు వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. మ్యాథ్స్ పట్ల అవగాహన ఉంటే వీళ్ళకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఏమవుదామనుకున్నాను భవిష్యత్తులో బికేమే డాక్టర్. మ్యాథ్స్ చూసినావు కదా, డాక్టర్ ఏంటైతే సైన్స్ చదువుకోవాలి. My project name is how we protect the bank from user. We protect bank from user and using My project name is Action Prevention on Road by using IR sensor. Whenever vehicle comes on the right side, and then IR sensor senses the vehicle and gives LED glow and buzzer ring on the opposite side of the U-turn in alert to the driver. This will reduce accidents from సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ డిసిఓ గారి ఆదేశాల మేరకు మా స్టాఫ్ నేను అందరూ కలిసి విద్యార్థులు అందరూ చాలా కష్టపడి వాళ్ళ శాయశక్తులు కృషి చేసి మంచిగా ఈ ఎగ్జిబిషన్ ని కండక్ట్ చేశారు. అలాగే ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని మా స్టాఫ్ ని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే మా కళాశాలలో ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిన ఎంఈఓ గారికి, ఎంఈఓ గారు వచ్చి ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశారు. ఆ మేడం గారు వచ్చిన మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఫస్ట్ డేని గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం చంద్రావతి గారు 150 మంది 10th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ విజిట్ చేసి ఇక్కడున్న సైన్స్ ఎగ్జిబిషన్ చూడడం జరిగింది. కేజీబీవీ ప్రిన్సిపల్ గారు, తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ కూడా ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరిగింది. బీసీ వెల్ఫేర్ స్టాఫ్ కూడా వచ్చి చూశారు. వీళ్ళందరూ కూడా సైన్స్ ఎగ్జిబిషన్ కి విజిట్ చేసి పిల్లల్ని ప్రోత్సాహపరిచినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఇన్ టైంలో పిల్లలకి మంచి సహకారాన్ని అందించినందుకు స్టాఫ్ మరొకసారి అభినందిస్తూ ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా స్టూడెంట్స్ ని డెవలప్ చేయడానికి అన్ని రంగాల్లో స్టూడెంట్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పుడిచెర్ల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామంలో ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరచరితారెడ్డి, గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ కె శివుడు, నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, జనసేన సైనికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లికి వందనం, దీని పేరు అమ్మఒడి కాదు, తల్లికి వందనం అని పెట్టాడు. తల్లి అకౌంట్ లోనే సంవత్సరానికి 15,000, నీకు 3 పిల్లలు ఉంటే 45,000. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ గ్రామంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ వరకు ఉన్న రోడ్డును అధికారులతో మాట్లాడి 4 లైన్ల రహదారిగా మారుస్తామని అన్నారు. ప్రాణహిత చేవెళ్లను కేసీఆర్ రద్దు చేసి రీడిజైన్ పేరుతో కొండపోచమ్మ రిజర్వాయర్కు గోదావరి జలాలను తీసుకువెళ్లి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. 1000 కోట్ల రూపాయలతో పాలమూరు రంగారెడ్డి పనులను ప్రారంభించి కృష్ణా జిల్లాలను పరిగి నియోజకవర్గానికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా బస్సు స్టార్ట్ ఉంది. ఎంపీటీసీ గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరియు స్థానిక ఎంపీపీ అండ్ జెడ్పీటీసీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే డెప్యూటీ కొద్దిగా వెనక్కి జరిగే టీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల నిధులని తొక్కిపెట్టింది, రద్దు చేసింది. ఈ అన్ని పథకాలు పరిగే కాకుండా కొరంగల్ కూడా పోతాయి. హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి శాంక్షన్ చేపించిన దాన్ని 3 లైన్లకే మన్నెగూడ నుంచి పూర్తి చేశారు. అదేవిధంగా 4 లైన్ల రోడ్డు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరగలేదు. వెంటనే అధికారులతో మాట్లాడి దీన్ని 4 లైన్ల రహదారిగా మారుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఎక్కడైతే మిర్జాపూర్ ఇవన్నీ ఉన్నాయో ఆడ అండర్ పాసులు తెప్పిస్తాం. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు కూడా అలాంటి రోడ్డును నిర్మిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మనం శంకర్పల్లి దగ్గర చందిప దగ్గర ఎన్నోసార్లు పోయించినాం. అక్కడ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన పనులు జరిగినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు రద్దు చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి సంగారెడ్డి తీసుకుపోయారు. మళ్ళా ఆ యొక్క గోదావరి జలాలను పరిగికి తీసుకురావడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని తెలియజేస్తూ, పాలమూరు రంగారెడ్డి కూడా జురాల నుంచి నీళ్లు రావాలి మన పరిగికి, కానీ జురాల నుంచి రాకుండా శ్రీశైలం ఎక్కడ ఉందో శ్రీశైలం నుంచి డిజైన్ చేసి మన వికారాబాద్ జిల్లాల, రంగారెడ్డి జిల్లాల ఎక్కడ కూడా పనులు జరగలేదు. తప్పకుండా ఆ యొక్క కృష్ణా జలాలను కూడా పరిగికి తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలుస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి పనులు 1000 కోట్ల రూపాయలతో అధికారులతో సమీక్ష చేసిన 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలు తెప్పించుకున్నా. తొందరలోనే టెండర్ పిలిపించి రేవంత్ రెడ్డి గారితో తప్పకుండా దాని పనులు కూడా ప్రారంభిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రాంతానికి ఒక వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమర్ రైల్వే స్టేషన్, దానాపూర్ రైల్వే స్టేషన్ నుంచి కోస్కి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మీదుగా నారాయణపేట భక్తులకు వెళ్ళడానికి రైల్వే మంత్రిని నేను పరిగి ఇంటికి తీసుకొచ్చి రైల్వే లైన్ శాంక్షన్ చేపించుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పరిగిలో నిద్ర చేపించి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ లోపల పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంపు చేయడం చాలా సంతోషకరమని భద్రాచలం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షల రూపాయల పథకాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, ఆర్డీఓ మంగిలాల్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ గతంలో ఉన్న 5 లక్షల ఆరోగ్యశ్రీ వల్ల కుటుంబంలో ఉన్న వారందరికీ సరిపోయేది కాదని 5 లక్షల పథకాన్ని 10 లక్షలకు పెంచడం ద్వారా పెద్ద గుండె సంబంధిత వ్యాధులను కూడా చికిత్స పొందవచ్చని, తద్వారా పేద ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అన్నారు. అవగాహన లేని ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకంపై ఆసుపత్రి సిబ్బంది అవగాహన పరిచి ఆరోగ్యశ్రీని వర్తించేలా చేయాలని తెలిపారు. Thank you.
అదేవిధంగా తర్వాత ప్రియతమ అదేవిధంగా ఆల్మోస్ట్ 1652 డిసీజెస్ కవర్ అయ్యాయి. సార్ ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయలకు పెంచిన ఆరోగ్యశ్రీ సేవలను తలసాని ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయము, 4,000 పెన్షను, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీలను కూడా వెంటనే అమలు చేయాలని మాజీ మంత్రి తలసాని ప్రభుత్వాన్ని కోరారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి పిఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నదమ్ముల భూముల పంచాయతీలో జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ ఫిర్యాదుతో పాలెం తండాకు చెందిన సూర్యనాయక్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతూ ఉండగా గుండెల్లో నొప్పి అంటూ కింద పడిపోయిన సూర్యనాయక్ను హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలోనే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా మృతుడి బంధువులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీటీసీ వసంత్ నాయక్ దగ్గరుండి ఎస్ఐ సతీష్ రెడ్డితో కొట్టించారని మృతుడి బంధువులు ఆరోపించారు. మీరు మ్యాచ్ నుంచే బయటికి రాని ఎక్కడి నుంచి రాని మీకు చూడాలి ఇక్కడ వచ్చేది అన్నీ వస్తాయి. ఇదే కదా సార్ స్టాప్ చేయండి సార్, మీరు స్టాప్ చేయండి. ఆయన కూడా శిక్ష పడాల్సిందే, ఆయన కూడా శిక్ష పడాల్సిందే.
ఇప్పుడు మెదక్ జిల్లా నర్సాపూర్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. నిన్న మహాలక్ష్మి కార్యక్రమం ప్రారంభానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని అధికారులు ఆహ్వానించలేదు. దీనితో ప్రభుత్వ ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ మార్చారా అంటూ జాయింట్ కలెక్టర్ను నిలదీశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య పరస్పరం వాగ్వాదం జరిగింది. ఆఫీషియల్స్ ఇన్వైట్ చేస్తే మేము వచ్చినామని చెప్తున్నారు. వాళ్ళు ఇప్పుడే స్పీచ్ మైక్ పట్టుకొని మరీ చెప్పిన ఎట్లా అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఇట్లా చేస్తే వస్తేనే వచ్చిందని జేసీ గారు నేనేమంటున్నా ఒక విషయం ఇది కలెక్టర్ గారు మేము కూడా వాళ్ళని గౌరవించుకుంటూ మేము ప్రోగ్రామ్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా సహకారం ఇచ్చిన మాకు కూడా గౌరవం ఉంది. ఈరోజు మహిళల ప్రోగ్రామ్ మహిళా ఎమ్మెల్యే మాకు కూడా గౌరవం ఉంది. శ్రీకాకుళం మీటింగ్లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ కామెంట్స్ దుమారం రేపాయి. వైసీపీ మాజీ మంత్రి అవినీతికి పాల్పడ్డాడని ఒప్పుకున్నారని, ఆయన నిజాయితీని అభినందించాలి అని వ్యాఖ్యలు చేశారు. ఆ మాజీ మంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి బంధువు అని కీలకమైన శాఖల్లో వేల కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి చూస్తున్న పశు సంవర్ధక శాఖలో వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందని, వైసీపీది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని తీవ్ర ఆరోపణలు చేశారు. 3 లక్షలకు పైగా పాడి పశువులు ఇచ్చామని చెబుతున్నారని, వాస్తవంగా 8,000 మాత్రమే అని తెలియజేశారు. అవినీతి గురించి మనం ఎంత చెప్పినా ఎవరికి ఎక్కడం లేదు. నిన్న సాక్షాత్తు ఒక మంత్రి గారు మాట్లాడారు. ఎస్, నిన్న అవినీతి చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ఒక బంధువు. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వర్తించిన వ్యక్తి ఆయన. కనీసం మనం ఆయన్ని అభినందించాలి. ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఈ రోజైనా అవినీతిగా ఉన్నాడు. అవునా కదా? సమాజంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు. కనీసం ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను. నిజాయితీగా మాట్లాడాడు. కానీ ఆయన చెప్పింది సరిపోదు కదా. మరి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా నిజాయితీగా ఎంత అవినీతికి పాల్గొన్నారు ఇప్పటివరకు. మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన సందర్భంగా అమరుల స్తూపానికి ఉద్యమకారులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ముత్యాలమ్మ తల్లికి పూజలు నిర్వహించి గొర్రెపోతును సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులు 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులతో కేసులతో కోట్ల చుట్టూ తిరుగుతున్నారన్నారు. వారికి తగిన న్యాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొర్రోజు లింగన్న, ముఖ్య రామ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, సాధిద్దాం అమరుల ఆశయాలను, సాధిద్దాం అమరుల ఆశయాలను, జిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, జిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అవుకు మండలంలో నిరుపేదలకు భూ పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. వెల్దుర్తి మండల కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ వీక్షించి అభినందించిన మండల విద్యాశాఖ అధికారి. వికారాబాద్ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభోత్సవం లాంఛనంగా ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జనసేన మీటింగులో నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్. వైసీపీది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని తీవ్ర ఆరోపణలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.